నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ యేసుక్రీస్తు నామంలో బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఆదికాండం 1వ అధ్యాయం 22వ వాక్యంలో, దేవుడు మీరు ఫలించి బుద్ధి పొందండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కనుక మిమ్మల్ని దీవిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మిమ్మల్ని వృద్ధిపరుస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని ఆయన వృద్ధిపరిచే దేవుడిగా ఉన్నాడు, ఆయన బలపరిచేవాడిగా ఉన్నాడు. కనుక ఆయన బలము మనం పొందుకోవాలంటే మరి ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు మనం ఫలించాలని. ఈ సంవత్సరం తప్పకుండా మీరు ఫలిస్తారు. ఈ సంవత్సరం దేవుడు మాట వింటున్నారు కనుక తప్పకుండా మీరు అభివృద్ధి అవుతారని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా, మరి నాయన మీరు తెలియపరుస్తున్న మాట, మీరు ఫలించి వృద్ధి పొందండి అని చెప్పారు. మరి ఈ వాక్యము ఈ యొక్క ప్రభు ఇంటున్న వాళ్ళు ఫలించడానికి, వృద్ధి పొందడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.